పోయే సంవత్సరం ఒక వాలంటీర్ మీటింగ్ మనం ఇక్కడనే పెట్టుకున్నాం కదా. పోయే సంవత్సరం ఎంత మంది వచ్చినారు? ఓకే, దాదాపు చాలా వరకు కార్యకర్తలు పోయే సంవత్సరం చాలా మంచి పని చేసినారు. హిందీనా తెలుగునా? ఒక్కొక్క కార్యకర్త ఏ బాధ్యత ఇచ్చినాం కదా, ఎండింగ్ వరకు ఆ కార్యకర్త జరగలే. ఎందుకంటే దాదాపు 2010 నుంచి మన తెలంగాణలో, ప్రత్యేకంగా మన భాగ్యనగరంలో శ్రీరామనవమి శోభయాత్ర సక్సెస్ఫుల్ అవుతుందంటే అది మన రామ భక్తుల వల్లనే. అది మనం ప్రతి సంవత్సరం ఇది చెప్తూనే ఉంటాం. ఎందుకంటే రామ భక్తులు లేకపోతే ఏ కార్యక్రమం కూడా సక్సెస్ఫుల్ కాదు. అందుకోసం ప్రతి సంవత్సరం ప్రతి ఒక్క రామ భక్తుల వల్లనే మన శ్రీరామనవమి శోభయాత్ర చాలా ఘనంగా జరుగుతుంది. మంచి శోభయాత్ర వెళ్తుంది. దాదాపు 10 అవర్స్ శోభయాత్ర యావత్ ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా వెళ్ళదు, మన భాగ్యనగరంలో వెళ్తుంది. 10 అవర్స్ దాదాపు షిఫ్టింగ్ గా కార్యకర్తలు వేరే వేరే చోట నుంచి, వేరే కోన నుంచి, ప్రతి ఒక్క బస్తీ నుంచి, ప్రతి ఒక్క ఊరు నుంచి, మన తెలంగాణ కాకుండా పక్క స్టేట్ నుంచి కూడా రామభక్తులు వస్తారు, కార్యక్రమంలో పాల్గొంటారు. మంచిగా జై శ్రీరామ్ స్లోగన్ ఇచ్చి ముందుకెళ్తారు, ఆడతారు, పాడతారు, మళ్ళా వాళ్ళ ప్లేస్ లో ప్రశాంతంగా వెళ్ళిపోతారు. ఈ ప్రత్యేకంగా మన శ్రీరాముడు ఆశీర్వాదం ప్రతి ఒక్క రామ భక్తుల పైన ఉంటది అనుకోండి. ఎంత ఎండ ఉంటది, ఎంత భయంకరమైన ఎండ ఉంటది మీ అందరికీ తెలుసు. కానీ ఆ స్వయం దేవుడే మన నెత్తి పైన చేయి పెడతారు, ఆ విధంగా ఫీలింగ్ వస్తుంది. మీ కింద అంతా నేను పైన ఉంటా. కానీ ఆ రోజు ఆకలి కూడా కాదు, వాటర్ తాగని కూడా యాదు కూడా ఉండదు. జస్ట్ రామ భక్తులే కనబడతారు మనకు. అంత మంచి కార్యక్రమం ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మనము పోయే సంవత్సరము ఎక్కడెక్కడ తప్పులు జరిగినాయి, ఈ సంవత్సరం ఆ తప్పులనే మనం ఏ విధంగా కరెక్ట్ చేసుకోవచ్చు, పోయే సంవత్సరం అన్ని కూడా మనం నోట్ చేసుకున్నాము. ఇప్పుడు కొంతమంది కార్యకర్తలు మాట్లాడినారా పవన్జీ, ఎట్లా ఇంకా ఎంత బాగా చేస్తే బాగుంటుందని, ఇంకా ఏదైనా సజెషన్? ఓకే, ఎవరైనా సజెషన్ ఇవ్వాలంటే కూర్చొని ఎవరు కూడా లేవకూడదు. పోయే సంవత్సరం మీ అనుభవం ఉండొచ్చు, ఇది మంచి జరిగింది, కానీ దీనికి ఇంకా ఈ విధంగా చేస్తే చాలా బాగుంటది అనేవాళ్ళు ఎవరన్నా ఉంటే కొద్దిగా కూర్చొని చేయలేపట్టండి. ఓకే, కింద కూర్చొని చెప్పు. పోయే సంవత్సరం గురించి మాట్లాడినా, పోయే సంవత్సరము ఏ కార్యకర్తలు వచ్చినారు కదా, మీకు ఏదైనా మంచి కనబడింది, ఇంకా దీనికి కొన్ని చేంజెస్ చాలా బాగుంటది అనేవాళ్ళు ఇంకా ఎవరన్నా చెప్పు. అక్కడ కూర్చొని చెప్పు. ప్రతి ఒక్క కార్యకర్త వాలంటరీ కార్డు తీసుకుంటారు, కాకపోతే ఏంటంటే వాళ్ళ యొక్క కర్తవ్యం పూర్తి చేస్తున్నారు. అయితే వాళ్ళు వాలంటరీ కార్డు తీసుకొని సక్రమంగా నేను దేనికి తీసుకున్న వాలంటరీ కార్డు, నా పని ఏంది అది చేయవలసింది, వాళ్ళలో కూడా దృఢ సంకల్పం ఉంటేనే వాళ్ళకి వాలంటరీ తీసుకోవాలని చెప్పేసి ఆ కార్డుకి విలువ ఉంటుంది, వాళ్ళ సేవకు కూడా మర్యాద ఉంటుంది. సో వాళ్ళు వాలంటరీ కార్డు వేసుకొని వాళ్ళు నచ్చిన విధంగా వాళ్ళు ఎక్కడైనా జ్యూసులు ఇవ్వడము, అక్కడ వెళ్ళిపోవడం వాళ్ళు చేస్తారు. తిన్న తర్వాత ధర్మంని కూడా పాటించి మనం కార్డు తీసుకున్నాం ఒక వానరం లాగా ఈ యొక్క ప్రోగ్రామ్కి మనం సక్సెస్ఫుల్ చేయాలని చెప్పేసి భావనతో ఉన్న వాళ్ళు వాలంటీ తీసుకుంటే కార్డుకు వాల్యూ ఉంటుంది, వాళ్ళకు వాల్యూ ఉంటుంది, ధర్మ సేవలకు పాల్గొన్న వాళ్ళకు కూడా అది సంకల్పం అదృష్టం మంచిగా ఉంటుంది. చాలా మంచి పాయింట్ మీరు అన్నారు. కార్యకర్తలు ఈ వాలంటీర్ మీటింగ్ కి ఫస్ట్ మీరు, ఈ వాలంటీర్ మీటింగ్ మనం ఎందుకు పెడుతున్నాం, దీనికి ఫస్ట్ మీరు మంచిగా అర్థం చేసుకోండి, కావాలంటే రికార్డ్ చేసుకోండి. ఈ వాలంటీర్ మీటింగ్ పెట్టే నా ఒకటే ఒక ఉద్దేశం, నా తర్వాత మీరు ఈ యాత్రని తీయాలి. ఇదే ఒకటే లక్ష్యం, ఇదే ఒకట ఉద్దేశం. ఇవాళ లేకపోతే రేపు ఏమైతుంది ఎవరికి చెప్పలేము, రేపు ఏమైతుంది చెప్పలేము. ఏదైనా కావచ్చు. కానీ ఒక్క రాజాసింగ్ లేకపోతే శ్రీరామనవమి శోభయాత్ర ఆగిపోతుంది
అది జరగకూడదు. దాని గురించే ఒక రామ భక్తులది సైన్యం మనం తయారు చేస్తున్నాం. దానికే ఇది వాలంటీర్ మీటింగ్. నేను అన్నిటికీ రెడీ. ఈ శ్రీరామనవమి శోభయాత్ర మీరు ఉండని ఉండకపోని, కానీ యాత్ర మీరు చాలు చేస్తారు. దీనికి మేము ఖతమయ్యే వరకు మేము ఇదే శోభయాత్రని కంటిన్యూగా చేస్తాం. మా తర్వాత మా పిల్లలు కంటిన్యూగా చేస్తారు, వాళ్ళ తర్వాత వారి పిల్లలుగా కంటిన్యూగా చేస్తారని ఆ ఫీలింగ్ లో రావాలి. ఇవాళ ఒక మాట అంటున్నా తమ్ముళ్ళ, ఎంతో మంది నా దోస్తులు ఉన్నారు, ఎంతో మంది యావత్ భారతదేశం కాదు యావత్ ప్రపంచంలో నాకు ఆశీర్వాదం ఇచ్చేటువంటి చాలా వరకు కార్యకర్తలు ఉన్నారు. కానీ రాజాసింగ్ ని ఎట్టి పరిస్థితిలో సంపాలని మా బామ్మర్దులు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు ఏ వ్యక్తి ఇప్పుడు నేను పైన ఉన్న కింద పోయే వరకు ఏమైతే చెప్పలేం కదా. ఇవాళ చాలా మంది కార్యకర్తలు ఎక్కడొక్కడి నుంచి వస్తున్నా తెలియదు, కానీ కరెక్ట్ గా ఇంటి వరకు వెళ్తారు. గ్యారంటీ ఉందా? ఎవరు గ్యారంటీ ఇయ్యలేరు. లైఫ్ కి ఎవరు గ్యారంటీ ఇయ్యలేరు తమ్ముళ్ళారా. అందుకోసం ఈ యాత్ర వల్ల మీకు తెలియదు ఎంత బెనిఫిట్ అయింది ఈ యాత్ర వల్ల. 2010 లో జై శ్రీరామ్ చెప్పనికి చాలా భయపడాడు. 2010 లో ఎక్కడైనా యావత్ భారతదేశంలో ముస్లింల పైన దాళ్లు గాని ఏదైనా జరిగితే ఆ రాళ్ళు దాడి మన తెలంగాణలో, మన ఓల్డ్ సిటీలో, మన గుళ్ళ పైన, మన హిందువుల పైన జరిగేది దాళ్లు. 2010 లో రామ భక్తులు ఒక్కటై భయంకరమైన ఒక సైలాబ్, ఒక రైలు వెళ్ళిన తర్వాత శ్రీరామనవమి రోజు అప్పుడు వీళ్ళు ఏం చూస్తున్నారంటే హిందువులు ఐక్యమైపోయినారు, హిందువులు ఒకటైపోయినారు. లాక్స్ ఆఫ్ రామ భక్తులు రోడ్ పైన వచ్చినారు. 2010 నుంచి ఇప్పటి వరకు ఆ భయ వాతావరణం కంటిన్యూగా పెరుగుతుంది, తగ్గుతలేదు. తగ్గుతుందా పెరుగుతుందా? 2010 నుంచి మనం కూడా ఎక్కువ పని చేస్తున్నాం. పని ఎక్కువ చేస్తున్నామా తక్కువ చేస్తున్నామా? వీళ్ళకి భయపడి మనం ఇంకా అగ్రెసివ్ గా ముందుకు వెళ్తున్నామా, ఇంకా మనం డౌన్ అవుతున్నామా? నిన్న ఒక లెటర్ వచ్చింది నా ఇంటికి, డైరెక్ట్ నా ఇంటి అడ్రస్. ఆ లెటర్ లో ఏమేమి రాసి ఉన్నది రేపు, లేకపోతే నా టైం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క రామ భక్తులు ఒక ఆశలు ఉంటారు, ఈ సంవత్సరం మంచి మంచి పాటలు ఉంటదని. దాంట్లో దాదాపు ఒక్క నెల నుంచి మంచి పాటలు తయారు చేయాలి, మంచి మ్యూజిక్ లో మన ధర్మ పాటలు తయారు చేయాలి, మన దేశభక్తి పాటలు తయారు. దాంట్లోనే నేను ఫుల్ బిజీ ఉన్నా. ఒక లెటర్ వచ్చింది నా ఇంటికి, దానికి ఓపెన్ చేసిన మంచి మ్యాటర్ రాసిండు బాడుకోగాడు. ఇప్పుడు ఒక 3 స్నాపర్లు వస్తున్నారంట. 3 స్నాపర్ ని 3 ప్లేసెస్ లో అడ్జస్ట్ చేసిందంట ఆయన. ఆ స్నాపర్ వాళ్ళు మన పైన దాడి చేస్తారంట. ఇంకా 2 ప్లేసెస్ లో ఆయన బాంబు కూడా పెడతారంట. చూద్దాం పెడతారా లేదా, చూద్దాం కదా. ఇప్పుడు పోలీసు వాళ్ళకి ఆ లెటర్ చూపెడితే కూడా సార్ ఇట్లాంటి వస్తూనే ఉంటది, ఏం కాదు వాళ్ళు అంటారు. అది కూడా మనకు తెలుసు. వాళ్ళకి యాక్షన్ తీసుకోవడానికి వాళ్ళకి లేదు. ఎందుకంటే రాజాసింగ్ ఎప్పుడు పోతే మేము ఫ్రీ అవుతామని ఆలోచనలో పోలీసు వాళ్ళు ఉంటారు. ఓకే, వాళ్ళు అట్లాంటి రెడీ ఉంటే మనం కూడా రెడీ ఉన్నాం, నో టెన్షన్. కానీ ఇంకా ముందు మనం ఏమి చెయ్యొచ్చు, ఇంకా బాగా ఏమి చెయ్యొచ్చు. కానీ ఒక్కటే నేనేం చెప్పినా, నా తర్వాత మీరు రెడీ ఉండాలి. ఇప్పుడు పోయే సంవత్సరం దాదాపు పౌంజీ ఎంతమంది కార్యకర్తలు మన దగ్గర లిస్ట్ ఉండే, అంతమంది కార్యకర్తలు ఇక్కడ వచ్చినారా లేదా అది మీరు చూసుకోవాలి. ఇంకోటి నెక్స్ట్, మనం ఈ శ్రీరామనవమి శోభయాత్రకి దాదాపు కృష్ణాబాయి అంటుండు బండి వెనుక కొంతమంది ప్రత్యేకంగా ఉండాలి. ఎందుకంటే ఓకే, శత్రు ఆ విధంగా ఆలోచన చేస్తే మనం కూడా శత్రుని ఏ విధంగా నచ్చి చెప్పాలి, మనకు కూడా ఒక ప్లాన్ ఉండాలి కదా. ఆల్రెడీ ఒక ప్యారలల్ ప్లాన్ మనం కూడా తయారు చేసి పెట్టుకున్నాం. కానీ మన రామ భక్తులకి ఎట్టి పరిస్థితుల్లో ఒక చిన్న ఒక రాయి కూడా పడద్దు మన కార్యకర్త పైన, ఆ ఆలోచన మనకు ఉంటది. అది మీ బాధ్యత కూడా ఉంటది. కొద్ది మీరు కూడా ఇవాళ ఒక వాలంటీర్ వచ్చింది కదా, ఎంతమంది దోస్తు ఉంటారు? కట్టర్ దోస్తు కావాలి, డూప్లికేట్ దోస్తు వద్దు మనకు. 1 డే, సంవత్సరంలో 1 డే నేను పూర్తిగా ఈ శ్రీరామనవమి శోభయాత్రకి నిస్తా అనేవాళ్ళు ఎవరైనా ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఒక 5 మందిని ఈజీగా తీసుకొని రావచ్చు, 5 మెంబర్స్ ని ఈజీగా తీసుకొని రావచ్చు. శోభయాత్రలో డాన్స్ చేయడానికి కాదు, శోభయాత్రని సక్సెస్ఫుల్ చేయడానికి ఒక్క కార్యకర్త, ఒక 5 మందిని కట్టర్ కార్యకర్త ఏదైనా గాని ఆయనకి ఆ బాధ్యత ఇస్తే
ఆ బాధ్యత ఆయన పూర్తిగా ఆయన కంప్లీట్ చేయాలి. ఆయన తప్పి వెళ్ళదు అక్కడిక్కడ, పూర్తిగా ఆయనే ఆ బాధ్యతని చూసుకోవాలని అట్లాంటి ఒక 5 మెంబర్స్ కార్యకర్తల్ని మీరే తయారు చేసి తీసుకున్నట్టు. ఒక మాట యాద పెట్టుకోండి, ఈ యాత్ర మీది, ఒక వ్యక్తిది కాదు. ప్రతిసారి నేను ఈ మాట రిమైండ్ చేస్తా, ఎందుకంటే ఫ్యూచర్ మాకు తెలుసు, ముందు ఏమైతుంది అది మాకు తెలుసు. అందుకోసం మా ఇంకా ఇంకోటిని తయారు చేస్తాం. నా తర్వాత ఆయన తర్వాత ఇంకోటి ఉన్నాడు, ఆయన తయారైతేనే ఉంటారు. ఎందుకంటే ఎప్పటి వరకు దేశ ద్రోహులు ఉంటారు కదా, అప్పటి వరకు మనకు ఫైట్ చేస్తూనే మనం ఉండాలి. అప్పటి వరకు మనం ఫైట్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు వాళ్ళు గజ్వా హింద్ది ప్లానింగ్ చేస్తున్నారు. గజ్వా హింద్ అంటే మన దేశంలో ఉండి మన భారతదేశం పైన యుద్ధం చేయాలి. లోపట ఒక సైన్యం తయారవుతుంది. కానీ మన హిందువుల్లో ఏ విధంగా సైన్యం తయారవుతుంది? నడ్రా ఇవాళ నైట్ ఫుల్ వాటర్, నడ్రా అక్కడ కూర్చుందాం, ఆ చౌరస్తాలో కూర్చుందాం, మన ఇంటి బయట గడపలో కూర్చుందాం. ఏ టైం వరకు? పొద్దుగాల 4-5 వరకు మేలుకుంటారు, మళ్ళా పండుకుంటారు, మళ్ళా నెక్స్ట్ డే 12, 1, 2కి మళ్ళా లేస్తారు, మళ్ళా అయిందిరా అది దిగిపోయింది, మళ్ళా నైట్ ఎవరు తగ్గిస్తారా? కొన్ని హిందువుల్లో ఈ విధంగా వాతావరణం క్రియేట్ అయిపోయింది. మన హిందూ కార్యకర్తలు ఆ వేలో వెళ్తున్నారు, కానీ మన దేశాన్ని సర్వనాశనం చేయడానికి ఒక పెద్ద కుట్ర నడుస్తుంది. 57 ఇస్లామిక్ కంట్రీలు ఉన్నాయి. ఇంకొక ఇస్లామిక్ కంట్రీ భారతదేశాన్ని చేయడానికి ఒక పెద్ద కుట్ర నడుస్తుంది. దానికే గజ్వా హింద్ అంటారు. అది చాలా మంది కార్యకర్తలకు తెలుసు, కొంతమంది కార్యకర్తలకి తెలియదు. కానీ మన భారతదేశాన్ని గజ్వా హింద్ కాదు, భగవా హింద్ చేయాలంటే ప్రతి ఒక్క కార్యకర్త మేలుకోవాలి. ప్రతి ఒక్క కార్యకర్త మేలుకుంటేనే మన భారతదేశం మనం కాపాడొచ్చు. మన భారతదేశంలో హిందువులు ఉన్నారు, వాళ్ళకి మనం కాపాడొచ్చు, లేకపోతే కష్టం. ఇప్పుడు ఇరాన్ లో ఒక 2 యుద్ధంలో ఒక వ్యక్తి చనిపోయిండు, ఇరాన్ లో చనిపోయిండు. కానీ వీళ్ళు ఎక్కడ ఏడుస్తున్నారు? మన హైదరాబాద్ లో కొట్టి ఏడుస్తున్నారు. వాళ్ళ ఇంట్లో ఒక వ్యక్తి చనిపోయిండు, ఆ విధంగా ఏడుస్తున్నారు. ఆ విధంగా రోడ్లు జామ్ చేస్తున్నారు, ఆ విధంగా పోలీస్ పైన దాడి చేస్తున్నారు, ఆ విధంగా గల్లీలు మొత్తం డ్యామేజ్ చేస్తున్నారు, గల్లీలు మొత్తం ప్యాక్ చేస్తున్నారు. మన తెలంగాణ కాదు, ఇది మన హైదరాబాద్ కాదు, యూపీ గాని, మధ్యప్రదేశ్ గాని, మహారాష్ట్ర గాని, భారతదేశంలో ప్రతి ఒక్క స్టేట్ లో ఒక వీళ్ళు తమాషా చేస్తున్నారు కదా. అరే భయ్, ఇప్పుడు ఓవైసీ అరుస్తుండు, ఇరాక్ లో మా వ్యక్తిని చంపేస్తున్నారు. నేను చెప్పిన చాలా వరకు ఇరాక్ లో ఉన్న మన భారతీయులకి తీసుకొని రానికి ఇక్కడ నుంచి ఫ్లైట్లు పోతున్నాయి, ఖాళీ ఫ్లైట్లు పోతున్నాయి. అక్కడ నుంచి నింపి తీసుకొని రావాలి కదా. అరే ఓవైసీ, నీలో దమ్ము ఉంటే మీ ఎంతమంది పోతారు చెప్పండి, ఆ ఫ్లైట్ నింపి పంపించేద్దాం. ఒక పీడ పోతుంది, ఒక దళిద్రం పోతుంది. కానీ దమ్ము లేదు. ఇప్పుడు ఒక కుక్క చూసినారా? ఒక అరిసే కుక్క ఒక్కడుంటాడు, ఒక కరిసే కుక్క ఒక్కడుంటాడు. ఓవైసీ గాని, ఓవైసీ అట్లాంటి వ్యక్తులు అరిసే కుక్కలు, కరిసే కుక్కలు కాదు. ఇట్లాంటి అరిసే కుక్కలే అక్కడిక్కడ రోడ్లు జామ్ చేసి వాళ్ళు అరుస్తున్నారు. కానీ ఏం కాదు. ఇప్పుడు యూపీలో ఒక మంచి పోలీస్ ఆఫీసర్ మంచి చెప్పిండు, అరే అంతా మీకు బాధ ఉంటే వెళ్ళిపోండి రా భయ్, వెళ్ళిపోండి ఇరాక్ కి. అంత దమ్ము ఉంటే అక్కడ గన్లు కూడా ఇస్తారు, దమ్ము ఉంటే కొట్లాడని. కానీ దమ్ము లేదు, అరిసే కుక్కలు కదా. అందుకోసం వాళ్ళు రెడీ అవుతున్నారు. మనం ఏ విధంగా రెడీ కావాలి అది మనం ఆలోచన పెట్టుకోవాలి తమ్ముళ్ళారా. నెక్స్ట్ చెప్తున్నా కదా, యుద్ధమే. ఎవరు కొట్లాడతాడు ఆయననే ఉంటాడు, ఎవరు కొట్లాడకపోతే కష్టం. ఇంకా నేను అనుకుంటున్నా 10 years తర్వాత శ్రీరామనవమి శోభయాత్ర కష్టమే. 10 years తర్వాత శ్రీరామనవమి శోభయాత్ర గాని, ఛత్రపతి శివాజీ మహారాజు శోభయాత్ర గాని, మన హిందూ ఆల్ ఫెస్టివల్ మనం గ్రాండ్ గా చేయడానికి కష్టం అనుకోండి. ఎందుకు? మనం ఒక స్కీమ్ లో నడుస్తున్నాం, హమ్దో హమారేదో. మన హిందువులు ఏమి స్కీమ్ ఉన్నది? హమ్దో హమారేదో. ఈ ముస్లింలు ఒక స్కీమ్ లో నడుస్తున్నారు, హమ్ 5 హమారే 50. హమ్ 5 హమారే. వాళ్ళు ఆ స్కీమ్ లో ఎందుకు నడుస్తున్నారు? ఎందుకంటే భారతదేశంలో వాళ్ళ జనాభా పెరగాలి. ఇప్పటికే 35% వాళ్ళు ఉన్నారు.
ఇంకా 10-15 ఇయర్స్ తర్వాత ఆ 35% డబల్ చేయండి, ఎంత అయిపోయింది? 70%. ఎన్ని కోట్లు అయిపోయినారు వాళ్ళు? 70 crores. వాళ్ళ సంఖ్య పెరిగింది. పాకిస్తాన్ డివైడ్ అయింది మన భారతదేశం నుంచి, బంగ్లాదేశ్ డివైడ్ అయిపోయింది. ఇంకొక వాళ్ళ దేశం అడుగుతారు, ఇంకొక ముక్క అడుగుతారు. వాళ్ళు ఒక జనాభా పెరిగితే ఒక ముక్క అయినా అడుగుతారు, లేకపోతే భారతదేశానికి ఒక ఇస్లామిక్ స్టేట్ గా కన్వర్ట్ చేయండి అని వాళ్ళు మొత్తం ఫైట్ చేస్తారు. దానికి అంటారు గజ్వా హింద్. ఒక మాట తమ్ముళ్ళారా, ఇరాక్ లో ఆయన వ్యక్తి చనిపోతే వాళ్ళు ఇక్కడ ఎంతమంది లాక్స్ ఆఫ్ పీపుల్ రోడ్ పైన వచ్చి ఫైట్ చేస్తున్నారు, రోడ్ పైన వచ్చి అరుస్తున్నారు, రోడ్ పైన వచ్చి ఏడుస్తున్నారు. ఒకవేళ మన భారతదేశానికి పాకిస్తాన్ కి భయంకరమైన ఒక యుద్ధం జరిగితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక పుస్తకంలో ఒక మాట రాసిండు. చాలా మంది తెలియదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం రాసినారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం రాసినారంటే, ఒకవేళ భారతదేశంలో ఉన్న ముస్లింలు వాళ్ళు ఒకవేళ ప్రమాదం మన భారతదేశానికి వస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళు ఇస్లాంకి ఇస్తారు, భారతదేశానికి కాదు అని స్వయం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన మాటలు ఇది. ఒకవేళ భారతదేశానికి ఇస్లామిక్ కంట్రీకి ఏదైనా ఇస్లామిక్ కంట్రీకి యుద్ధం జరిగితే భారతదేశంలో ఉన్న ముస్లింలు భారత్ వైపు ఉంటారా లేక ఇస్లాం వైపు ఉంటారా? ఇది మనం కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ సమయంలోనే రీసెర్చ్ చేసి మరియు ఒక పుస్తకంలో రాసిన మన బాబాసాహెబ్ అంబేద్కర్. అందుకోసం ఎప్పుడు కూడా వీళ్ళపైన మనం నమ్మకం చేయకూడదు. అందుకోసం హమ్దో హమారేదో ఆ స్కీమ్ తీసేయండి. మనం కూడా 5 మెంబర్స్ ని మన పిల్లల్ని మనం కనాలి, లేకపోతే ఫ్యూచర్ కష్టం అనుకోండి. ఫ్యూచర్ చాలా అంటే చాలా కష్టం. అందుకోసం మన జనాభా మన భారతదేశంలో కూడా పెరగాలి. పెరగకపోతే వచ్చే సమయంలో బొట్టు పెట్టని కూడా మీ పైన చాలా నేసిస్తారు వీళ్ళు. ఆ విధంగా ఒక మూమెంట్ క్రియేట్ అవుతుంది తమ్ముళ్ళారా. ఏమంటారు మీరు? కరెక్టేనా లేదా? అమిత్ షా గారు ఒక సర్వే ఇస్తున్నారు కదా, 1950లో మన హిందువులు ఎంత మంది ఉండే, 1950లో ముస్లిం జనాభా ఎంత ఉండే. ప్రతి 5 ఇయర్స్ లో మన జనాభా తగ్గుతుంది, వాళ్ళ జనాభా పెరుగుతుంది. మన జనాభా తగ్గుతుంది, వాళ్ళ జనాభా. దీనికే మీరు అర్థం చేసుకోండి మనం ఎక్కడ వెళ్తున్నాం, వాళ్ళు ఎక్కడ వెళ్తున్నారు. వాళ్ళు ఒకటే ఒక టార్గెట్ తమ్ముళ్ళారా, గజ్వా హింద్, భారతదేశాన్ని ఇస్లామిక్ కంట్రీ చేయాలి. వాళ్ళు ఒక సంకల్పం తీసుకున్నారు. చూద్దాం మనం కూడా మన హిందువులు ఒకవేళ మేలుకుంటే మన భారతదేశంలో ఉన్న హిందువులని మనం కాపాడుకోవచ్చు, లేకపోతే కష్టం. ఒకవేళ మన హిందువుల జనాభా పెరిగిపోతే భారతదేశంలో ఒకవేళ వాళ్ళకి ఒక సమయం వస్తుంది భారతదేశం ఇడిచి వెళ్ళాలంటే వాళ్ళకి 56 to 57 కంట్రీస్ ఉన్నది. ఏదో ఒక కంట్రీలో వాళ్ళు సెట్ అవుతారు కదా. ఒకవేళ వాళ్ళ సంఖ్య 70% పెరిగిపోతే మనం ఎక్కడ ఉరకాలి? ఉందా ఏదైనా దేశం? లేదు కదా. అప్పుడు ఔరంగజేబ్ సమయంలో ఒక చేతిలో కత్తి, ఇంకొక చేతిలో గ్రీన్ బుక్ పట్టుకున్నారు. ఈ గ్రీన్ బుక్ ని యాక్సెప్ట్ చేస్తావా లేకపోతే చచ్చిపోతావా అంటే చాలా మంది గ్రీన్ బుక్ ని పట్టుకొని కన్వర్ట్ అయిపోయినారు, చాలా మంది చనిపోయినారు. ఆ సమయం మళ్ళా వస్తుంది. అందుకోసం కొద్దిగా మీరు కూడా ఆలోచన చేయండి. మన భారతదేశాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్క హిందూ కార్యకర్త మోత్ క్యాన్వేసింగ్ స్టార్ట్ చేయండి. మోత్ క్యాన్వేసింగ్. చాలా మంది ఇక్కడ యువకులు ఉన్నారు. హమ్దో హమారదో ఆ స్కీమ్ అయితే మీరు మర్చిపోండి. మీ ఫ్యామిలీని కాపాడాలంటే హమ్దో హమారదో కాదు, హమ్ 5 ఉండాలి. కావాలంటే ఒక సల్మాన్ని తీసుకుని రండి గిఫ్ట్ గా. హమ్ 10 యాడ్ చేయండి, ఇంకొక 5. వాళ్ళు చేస్తున్నారు కదా లవ్ జిహాద్, 7, 6 పెళ్లి చేసుకుంటారు. టార్గెట్ మన హిందూ అమ్మాయిని చేస్తున్నారు కదా. మీరు కూడా చేయండి. మేము ప్రొటెక్షన్ కూడా ఇస్తాం, కావాలంటే ఉండడానికి ప్లేస్ కూడా ఇస్తాం. ఒక వ్యక్తి తీసుకొని పోయిండు నిన్ననే, ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో నడుస్తుంది నాకు తెలిసి. వాళ్ళకి ఫుల్ సపోర్ట్ మనం ఇస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఈ సంవత్సరం కూడా శ్రీరామనవమి శోభయాత్ర చాలా వైభవంగా సక్సెస్ఫుల్ చేయాలంటే ప్రతి ఒక్క కార్యకర్త సంకల్పం తీసుకోవాలి. ప్రతి ఒక్క కార్యకర్త ఇప్పుడు మీలాగా ఒక 5 మెంబర్స్ తయారు కావాలి. ఇంకోటి ఒక 2 days ముందు అంటే 25కి పవన్ జీ 25కి ఒక కార్యకర్తలు ఒక మీటింగ్ పెట్టుకోండి. 25కి సేమ్ ప్లేస్ సేమ్ టైమింగ్ కి వాలంటీర్ కరెక్ట్ వాలంటీర్ కార్యకర్తలు వచ్చేస్తే ఏ కార్యకర్త అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ఉంటది,
మన శ్రీరామ్ భగవాన్ ది యొక్క విగ్రహం ఉంటది, రథం ఉంటది, డీజే ఉంటది, ఇంకా చాలా ముందు రథాలు ఉంటది. చాలా వరకు మా మహిళా శక్తిలు అందరు కూడా ఆ కార్యక్రమం మన శ్రీరామనవమి శోభయాత్ర చూడడానికి వస్తారు. ఎవరు కూడా ఎట్లాంటి కూడా ఇబ్బంది జరగకూడదు. ఆ విధంగా మేము ఈ బాధ్యత చూసుకుంటాం అనేవాళ్ళు 25 కి రావాలని ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రత్యేకంగా వాలంటీర్ కి, షోపుటప్ కార్యకర్తలు ప్లీజ్ వద్దు. షోపుటప్ అంటే మీ 27 కి రావచ్చు, కానీ మేము మా శ్రీరామనవమి శోభయాత్రకి ఈ సంవత్సరం కూడా సక్సెస్ఫుల్ చేస్తామని ఆ కార్యకర్తలే 25 కి రావాలని నేను కార్యకర్తలకి కోరుతున్నాను. ఇంకా ఏదైనా క్వశ్చన్ మీకు?